బ్రీఫింగ్ అయిన తర్వాత యాక్టివిటీ మొదలు పెడదాం. అధికారులు, సిబ్బంది, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరూ కూడా వేరు చేయడము, అందించడము, పక్క కాలువల్లో కానీ ఓపెన్ స్పేస్లో కానీ ఇట్లా వేయకుండా చూసినట్టయితే క్లీన్ చేసిన ఒకసారి కాదు, ఎప్పుడూ 24 గంటలు పరిశుభ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నమే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటిది. అందులో భాగమే ఈరోజు మొదలుపెట్టినటువంటి డ్రైవ్ కార్యక్రమం. మనము మున్సిపల్ కార్పొరేషన్ పనిచేయడమే కాదు, ప్రజల్లో కూడా బాధ్యత, అవగాహన పెంచాలన్నటువంటిది కార్యక్రమం ఉద్దేశం. ఆ కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, యాక్చువల్గా మనం ఇక్కడ జిల్లా కలెక్టర్ గారి పార్టిసిపేషన్తో ఈ కార్యక్రమాన్ని మన టౌన్లో, సిటీలో ఈరోజు ప్రారంభిస్తున్నాం. ప్యారలల్గా మనకి 52 వార్డులో కూడా అక్కడ లోకల్గా ఉన్నటువంటి రిప్రజెంటేటివ్స్ ఆధ్వర్యంలో 52 మంది నోడల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేశాం మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు. అక్కడ వాళ్ళు ప్యారలల్గా ఇటువంటి కార్యక్రమాలని చేస్తారని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ, ముందుగా ఇక్కడ ఫ్లాగ్ ఎక్కడుంది బాబు? గ్రీన్ ఫ్లాగ్ యాక్చువల్లీ నిత్యం జరగాల్సిన కార్యక్రమం, కాకపోతే ఒక మ్యాసివ్ డ్రైవ్ లాగా తీసుకుంటూ ఒక 4 వారాలు 4 కాన్సెప్ట్స్తో ముందుకు రావడం జరిగింది. మెయిన్గా ఏంటంటే ప్రభుత్వం సైడ్ నుంచి మనం జనరేట్ చేసిన చెత్త మనం ఏదైనా వాడేటప్పుడు ఆ చెత్త ఎక్కడికి వెళ్తుంది అనేది అందరూ ఆలోచించాలి. నగర ప్రజలందరూ మనం ఆ చెత్తని ఏం చేస్తున్నాం, తర్వాత చాలా వస్తువులు వాడుతాం మనం డైలీ లైఫ్లో. పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి తిరిగి పడుకునేంత వరకు చాలా వరకు చెత్తని జనరేట్ చేస్తున్నాం. అదంతా ఎక్కడికి వెళ్తుంది అనేది పబ్లిక్ ఒక్కసారి ఆలోచించాలి. ఇప్పుడు మనకి ప్రభుత్వం సైడ్ నుంచి ఇప్పుడు తడి చెత్త, పొడి చెత్త సెపరేట్గా మీ ఇళ్ళల్లో ఇచ్చిన తర్వాత దాన్ని మనం కలెక్ట్ చేసి సెగ్రిగేషన్ అవుతుంది ఫస్ట్ మీ ఇంట్లో, తర్వాత కలెక్షన్ అవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది. మనం ఇక్కడ ఓన్లీ డంప్ యార్డ్లో పూర్వంలాగా పడేయకుండా దాన్ని ఏం చేస్తున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ తడి చెత్త అయితే మనం దాంట్లోంచి విండ్రో కంపోస్టింగ్, వెర్మీ కంపోస్ట్ జనరేట్ చేస్తున్నాము. పొడి చెత్త అయితే మనం దాన్ని రీసైకిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సెంటర్స్ కూడా ఉన్నాయి, రెడ్యూస్, రీసైకిల్ అండ్ రీయూజ్ అని చెప్పి. సో ఆర్ఆర్ఆర్ సెంటర్స్లో కూడా పాత బట్టలు కూడా ఉన్నాయి. ఎవరైనా పేదవాళ్ళు ఉంటే పాత బట్టలు కూడా తీసుకోవచ్చు. సో ఆ సెంటర్స్ కూడా టోటల్గా మనకి ఎన్ని ఉన్నాయండి ఇక్కడ? 52 వార్డుల్లో కూడా 52 ఉన్నాయి. సో ఆ సెంటర్లే కాకుండా మనకి ఈ కన్స్ట్రక్షన్ అండ్ డిమోలిషన్ వేస్ట్ కూడా రీసైకిల్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ కూడా మనం తీసి రీసైకిల్ చేసుకుంటూ ఉన్నాము. అలాగే కార్టన్స్, అట్టపెట్టెలు కూడా రీసైకిల్ చేసుకుంటూ ఉన్నాం. అంటే వెట్ వేస్ట్ని కూడా మనం సెగ్రిగేట్ చేసి దాన్ని ఎలా రీసైకిల్ చేసుకోవాలి అది కూడా వీఆర్ డూయింగ్ ఇట్. ఇదే కాకుండా మనకి ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ఒకటి వస్తుంది కర్నూలుకి. ఇప్పుడు ఎందుకంటే రోజుకి మనం చూసుకుంటే 225 టన్నుల చెత్త రోజు మనం జనరేట్ చేస్తున్నాం ఇక్కడ పబ్లిక్. సో దాన్ని ఏం చేస్తున్నాం అనేది చెప్తున్నాను. సో తడి చెత్త, పొడి చెత్త కాకుండా ఇప్పుడు లిక్విడ్ వేస్ట్ కూడా చాలా వరకు మనకి డ్రైన్స్లోంచి వస్తుంది. లిక్విడ్ వేస్ట్ కూడా మనకి ఇప్పుడు ఒక 4 యూనిట్లు పనిచేస్తూ ఉన్నాయి. 10 MLD యూనిట్ కూడా ఇప్పుడు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఐ రిక్వెస్ట్. మేడం గారు ఒకసారి తీసుకురండి, ప్లాస్టిక్ బిన్ రండి. పెట్టేస్తే ఎక్కడికక్కడ ఆగిపోతుంది. మొత్తం ప్లాస్టిక్ అంతా పైన తిరుగుతుంది. ఆ ఫ్లోటింగ్ బ్యారియర్స్ ఇది వేరే డిస్ట్రిక్ట్లో పెట్టారు, మనం కూడా ట్రై చేస్తే బాగుంటుంది.